తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వింటర్లోనూ హీట్ పుట్టిస్తున్నాయి. తొలి రోజు పెద్ద నోట్లపై హాట్ డిబేట్ జరిగితే రెండో రోజు విపక్ష సభ్యుల సస్పెన్షన్లు నిరసనల మధ్య విద్యుత్ అంశంపై చర్చ జరిగింది. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గ్యాంగ్స్టర్ నయీం నేరాలు రాజకీయ సంబంధాలపై సభలో చర్చ జరగనుంది. తెలంగాణలో దుమారం రేపిన ఈ వ్యవహారంపై అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈవేళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసుపై స్వల్పకాలిక చర్చ జరగనుండటమే ఇందుకు కారణం. ప్రశాంతంగా ప్రారంభమైన అసెంబ్లీలో తొలి రోజు నోట్ల రద్దు పరిణామాలపై చర్చ జరగగా రెండో రోజు విద్యుత్ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా 11 మంది విపక్ష ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. వేళ నయీం కేసు చర్చ సందర్భంగా కూడా మాటల యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సభలో ముందుగా క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం ప్రకటించనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే విఠలరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్యలకు సభ సంతాపం తెలుపుతుంది. ఆ తర్వాత నయీం కేసుపై స్వల్పకాలిక చర్చ మొదలవుతుంది. నయీం ఎన్కౌంటర్ పై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ప్రతిపక్షం నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది, ఎవరెవరిని ఇందులోకి లాగుతారనే దాన్ని బట్టి అధికార పార్టీ వ్యూహం, అసెంబ్లీ నిర్వహణ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన నల్గొండ అభ్యర్థికి కూడా నయీంతో సంబంధాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు పోలీసులు. అధికార పార్టీ మాత్రం నయీంని పెంచి పోషించింది ఎవరు, 40 ఏళ్ల రాజకీయానికి ఎవరు బాధ్యులో చర్చిస్తామంటోంది. ప్రభుత్వమే నయీం కేసు మీద మాట్లాడడానికి సిద్ధపడతా ఉంది. వాళ్ళు ప్రతిపక్షాలు అడిగినా అడగకపోయినా నయీం కేసు నిజంగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. మీరు ఇంతకాలం మీరు పెంచి పోషించిన ముఠాలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. గత కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో పెరిగినటువంటి ఈ ముఠాను ఈరోజు అంతమొందించినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అది డెఫినెట్గా మేమే పెడతాం. సభలో మేమే చర్చ పెట్టి మేమే మాట్లాడి మీరు ఇంతకాలం ఏం చేసినరో, ఈ పాపాల ప్రభావం ఎవరిదో, దీని పుణ్యం ఎవరిదో అన్నీ కూడా సభావేదికగా చర్చిస్తాం, ఎండగడతాం. నయీం కేసు ఒక అంశమైతే ఆ గ్యాంగ్స్టర్ బాధితులకు అన్యాయం చేయటం మరో అంశం. బలవంతంగా భూములు, ఆస్తులు లాక్కున్న వారికి తిరిగి వారి ఆస్తులు వారికి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సీఎం సభలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే నయీం ఎన్కౌంటర్ తో పాటు నయీం బాధితులకు బాసటగా ఉంటే ప్రయోజనం ఎక్కువ అన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.